నా మీద అదే రోజున 2 కేసులు రిజిస్టర్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో, వాటి క్రైమ్ నెంబర్స్ ఏమిటంటే 76/26 అలాగే 75/26 ఈ 2 కూడా రిజిస్టర్ చేసి దాడి జరిగిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 24 గంటల సేపు పోలీసు లాకప్లో పెట్టి తర్వాత నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత కోర్టు వారు రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 18 రోజుల పాటు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ కేసుల్లో నన్ను 18 రోజుల పాటు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అంతకంటే లేదని, పోలీస్ వారే ఆ పోలీస్ స్టేషన్లో నాకు నోటీస్ ఇచ్చి పంపించేయాలి అనేది చట్టం చెబుతున్నటువంటి అంశం. అది ఏమిటంటే ఈ 2 కేసులు కూడా 76 అండ్ 75 ఈ 2 పోలీస్ వారు నా మీద రిజిస్టర్ చేశారు అన్యాయంగా. అది వేరే అంశం. పొలిటికల్ ప్రెషర్ వల్ల రిజిస్టర్ చేశారు. ఈ 2 కేసుల్లో వారు రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఇచ్చినటువంటి కంటెంట్ ప్రకారం 7 సంవత్సరాల లోపు మాత్రమే శిక్ష పడేటటువంటి సెక్షన్లు వేశారు వాళ్ళే. హైకోర్టు వారు చాలా సందర్భాల్లో కేసు ఏదయ్యా అయితే లేవు నా ఇది నా పిటిషన్ ఏది సరే కూర్చో. సో దీనిలో కోర్టు వారు చాలా హైకోర్టులో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్, ఏం కేసు అది హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసులు రిజిస్టర్ అయితే వారిని అరెస్టు చూపించవలసిన అవసరం లేదు, జస్ట్ నోటీస్ ఇచ్చి పంపించేయాలి, కోర్టుకు పెరవాలి. ఈ 2 కేసులు ఇవే. నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసినటువంటి 2 కేసులు కూడా హర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏ విధమైన జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారం నన్ను అసలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నన్ను 24 గంటలు పోలీస్ కస్టడీలో పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ 2 కేసుల్లో నన్ను వంశీధర్ అనే సిఐ, అదేవిధంగా ఇంకొక ఎస్ఐ మధు అనే వీళ్ళిద్దరూ కల నన్ను అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్నారు, లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చేశారు అంటే పొలిటికల్ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి. ఎంపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు మీద కక్ష తీర్చుకోవాలి, తీసుకెళ్ళి లాకప్లో వేయండి అని ఇల్లీగల్గా నన్ను లాకప్లో వేశారు. ఇది చట్ట వ్యతిరేకం, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, సర్క్యులర్స్ ఇచ్చింది ఆల్ పోలీస్ స్టేషన్స్కి. 7 years బిలో ఉన్నటువంటి ఏ కేసు అయినా రిజిస్టర్ అయితే వారికి నోటీస్ ఇచ్చి పంపవలసిందే తప్ప అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, ఆయన ఒత్తిడితో వీళ్ళిద్దరూ నన్ను అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టారండి లాకప్లో పెట్టారు. 24 గంటలు. సరే, ఆ తర్వాత నన్ను హింసించడానికి కూడా ప్రయత్నం చేశారు. దాని మీద కూడా నేను కోర్టులో వేశాను. అది కూడా త్వరలో వస్తుంది. కొద్దిగా డిలే అవుతాయి. ఇప్పుడు వస్తారు వాళ్ళు. మీ మీద ఒత్తిడి చేశారే ఈ వంశీకృష్ణ, మధుకి వాళ్ళ నోటీసులు వెళ్ళి ఈ కేసులో కోర్టులో వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు సిఐలైనా, ఎస్ఐలైనా, ఎస్పీలైనా సాక్ష్యాధారాలతో నిరూపిస్తే వారి మీద యాక్షన్ ఉంటుందని చెప్పడానికే ఇవాళ నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అన్నెసరిగా నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అని. ఇది ఇలా ఉంటే దానికి తోడు మరో ఇంకో క్రైమ్ నెంబర్ 48/9 ఇది పట్టాపురం. దీనికి తోడు గంగా వెంకటేశ్వర్లు గారు
వంశీధర్ అనే ఆయనేమో నల్లపాడు, ఈయనకు కూడా నోటీస్ జారీ చేయబడింది నిన్న. ఈయన 489/25లో నేను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసే కార్యక్రమంలో నేను వెళ్తుంటే నాకు అడ్డగించి వాళ్ళ మీద నేను తిరగబడ్డానని కేసు పెట్టారు. ఎప్పుడు ఇది 25లో పెట్టారు. మొన్న నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళంగానే నన్ను తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. ఈ కేసు కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేది మాత్రమే. ఈ కేసులో కూడా నన్ను ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం చేయటం కూడా చట్ట వ్యతిరేకం. ఈజ్ ఇల్లీగల్, ఈజ్ ఎ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అందువల్ల ఈ ముగ్గురికి కూడా హైకోర్టు వారు నిన్న నోటీసులు జారీ చేశారు. నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఈ గంగా వెంకటేశ్వర్లకు కానీ సిఏఎఫ్ పట్టాపురం, అలాగే వంశీధర్, దెన్ సిఏఎఫ్ నల్లపాడు, అది మధు, మరి ఇప్పుడు ఉన్నాడు లేదు నాకు తెలీదు, ఉన్నాట ఎస్ఐఎఫ్ మధు పవన్ ఎస్ఐఎఫ్ నల్లపాడు. ఈ ముగ్గురు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు అంబటి రాంబాబును అరెస్ట్ చేయటంలో. దీని మీద కోర్టుకు వెళ్ళాను, లీగల్ ఫైటింగ్ చేస్తాను, లీగల్ ఫైట్. ఈ ముగ్గురిని కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించి నన్ను లాకప్లో పెట్టి వేధించే కార్యక్రమం చేశారు. దీన్ని వదిలిపెట్టను అని చెప్పడం కోసమే నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఎవరైనా డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు బియాండ్ ది డ్యూటీ వ్యవహరిస్తే చట్ట ప్రకారం మీ మీద యాక్షన్ ఉంటుందని చెప్పేటటువంటి తొలి ప్రయత్నం ఇది. మరి ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ గంగా వెంకటేశ్వర గారికి చెప్తున్నా, డిఎస్పీకి చెప్తున్నా, ఈ జిల్లా ఎస్పీకి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డీజీపీకి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఐజీ ఉన్నాడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి చెప్తున్నా, అయ్యా నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినందుకు నోటీసులు ఇచ్చాం హైకోర్టు నుంచి. నా మీద దాడి చేశారే, 7 గంటల 20 నిమిషాల సేపు దాడి జరిగిందే. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా నా కారులు తగలేశారే, మా పక్కన ఈయన కారు తగలేశారే, ఏం యాక్షన్ తీసుకోలేదే. టిల్ నౌ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ఎస్పీకి రిప్రజెంట్ చేశా, టిల్ నౌ యాక్షన్ తీసుకోవాలా. మళ్ళా ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశా, నో యాక్షన్. మళ్ళా చెప్తున్నా, ఈ నెల కాక నెక్స్ట్ నెల జూలై 29వ తారీఖున వినతి పాదయాత్ర అనే పేరుతో మా ఇంటి దగ్గర ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్కి 29 కిలోమీటర్లు డీజీపీ ఆఫీస్కి పాదయాత్ర ద్వారా వెళ్ళి మరొకసారి వినతి పత్రాన్ని అందిస్తాయా, నా ఇంటి మీద దాడి జరిగింది, అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, ఇప్పటికైనా యాక్షన్ తీసుకుని వారిని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఒక వినతి పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రేపు 29వ తారీఖున ప్రారంభించబోతున్నాను. 2 రోజుల పాటు పాదయాత్ర సాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 29 కిలోమీటర్లు ఒకే రోజు నడిచేటటువంటి శక్తి వృద్ధుని కదా లేదు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేప్పటికీ రాత్రి అవుతుంది, డీజీపీ గారు క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి ఒక 20 కిలోమీటర్లు నడిచి అక్కడ నైట్ హాల్ట్ ఉండి, ఆ మరుసటి రోజున బయలుదేరి 9 కిలోమీటర్లు నడిచి పగలు వెళ్ళి వారికి రికమెండేషన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే మరొక ఉద్యమ రూపాన్ని ఇస్తాను. నేను మొట్టమొదటి చెప్పాను, పలు రూపాల్లో నా ఉద్యమం ఉంటుంది, దీన్ని వదిలిపెట్టను. గుండె రగిలి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. నా ఇంటి మీద దాడి జరిగితే ఇంతవరకు మీరు యాక్షన్ తీసుకోకుండా పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం అంతా పెమ్మసాని చంద్రశేఖర్ జేబు వ్యవస్థగా వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా ఈ లీగల్ బ్యాటిల్, అదేవిధంగా సమాజంలో ఉద్యమ రూపం, ఈ 2 సైమల్టేనియస్గా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 29, 30 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రకి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సహకరించాలి, మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
మాకు వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్. ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మాకు అత్యంత బలమైన లీగల్ టీం ఉంది. న్యాయ వ్యవస్థలోకి వెళతాం, జరిగినటువంటి అన్యాయాలని వారికి వివరిస్తాం. దాని ద్వారా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వారి అందరికీ శిక్షలు పడే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది ఇంతటితో పోయి, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నా మీద దాడి జరిగిన దానికి కూడా నేను కోర్టులో వేశాను. దాంతోపాటు డీజీపీ గారికి ఐజీ గారికి రిప్రజెంటేషన్స్ కూడా పంపించాను. ఎస్పీ గారికి డైరెక్ట్గా ఇచ్చాను, డీజీపీకి డైరెక్ట్గా ఇచ్చాను. అయ్యా దీని మీద యాక్షన్ తీసుకోండి అని. 31వ తారీఖున అర్ధరాత్రి నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ 31వ తారీఖున ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా భద్రపరచమన్నాను. భద్రపరిచి ఉంటారంటారా? భద్రపరిచి ఉండరు. చూశాంగా, నిన్న సాయికృష్ణ కేసులో సంవత్సరం నుంచి ఉన్నటువంటి మొత్తం తీసి పారేశారు. ఇంత క్లియర్గా వైలేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి జనవరి 31వ తారీఖున నన్ను హింసించడానికి ప్రయత్నం చేసినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్లు భద్రపరిచారా ఎస్పీ గారు? భద్రపరచలేదా? గుర్తుపెట్టుకోండి. భద్రపరచకపోతే మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు అవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యాతావాత మేమందరం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, పోలీసు యంత్రాంగం అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తాను, అన్యాయంగా అక్రమంగా లాకప్లో పెడితేను చూస్తూ సహిస్తూ ఊరుకోమని, దీని మీద లీగల్ ఫైట్ చేస్తామని, ఇది లీగల్ ఫైట్లో ప్రారంభమని మాత్రమే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తుంది.